ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. మా ముందే చెప్తున్నాను, మెసేజ్ టైం ఎవ్వరు మాట్లాడడం చేయకండి, చిన్నపిల్లల దగ్గరికి కూర్చోబెట్టుకోండి. ఎందుకంటే వీరంత ప్రేమించగా జీవము కలిగిన యేసయ్య ఎవరు మాట్లాడకూడదు. వీరంత ప్రేమించగా జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని సన్నిధి చాలా గొప్పది. ఎందుకంటే ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఒక 8 అవర్స్ అండి, 8 గంటల రోజుకి 8 నుండి 10 గంటలు ఆ జాబ్కి టైం స్పేర్ చేయాలి. అంతేనా? ఒక వ్యాపారం చేసాం అనుకోండి, తెల్లవారు కొంతమంది అయితే 6 గంటలకి 6:30కి షాపు తెరుస్తుంటారు. ఒకసారి సిఎంఆర్ సెంటర్లో జాబ్ చేసి అడిగాను, ఏమైనా అడిగానంటే అమ్మ ఊర్లోని, అమ్మ మీరు ఎప్పుడు వెళ్ళాలంటే తెల్లవారు 9 గంటలకు వెళ్ళిపోవాలండి, రాత్రి 2 గంటలు కాదు 9:30. అంటే ఇలాగ మన సమయం అనేది ఉద్యోగులు గడుపుతాం, వ్యాపారంలో గడుపుతాం, మన పరిపాలనలో గడుపుతాం. దాంట్లో అన్నింటి వల్ల కూడా ఆశీర్వాదం అనేది లేదు. కానీ వెన్ వి స్పెండ్ అవర్ వాల్యుబుల్ టైం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, జీవము కలిగిన దేవుడి సన్నిధిలో మన సమయాన్ని గడపడం. ఒక మాట చెప్పాలంటే ఈ వారం అంతట్లో కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే వెన్ వి స్పెండ్ అవర్ వాల్యుబుల్ టైం ఇన్ ది ప్రెజెన్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో గడిపే సమయానికే విలువ ఉంటుంది. కానీ మన ఉద్యోగంలో వ్యాపారం, ఎందుకంటే మన జీవనోపాధి కొరకు ఆ పనులు చేస్తాం. అంతేనా? ఉద్యోగం అనే వ్యాపారం అని sometimes we do the job, we'll go for business, but not that is not important in the sight of God. దేవుని దృష్టిలో ఇదంతా ప్రాముఖ్యమో కాదు, కానీ మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. అందుకంటాడు కదా సొలొమోను, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. దేవుని వాక్యానికి వెళ్దాం. ఐజియా చాప్టర్ 11 verses 1. యెషయా గ్రంథము అప్పుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో దీవెన ఉంది. ఒక మాట చెప్పాలంటే ఎవరీ డివైన్ అండ్ మెట్రీ బ్లెస్సింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, దేవుని సన్నిధిలో రక్షణ ఉంది, దేవుని సన్నిధిలో విమోచన ఉంది. ఒక మాట చెప్పాలంటే ఎవరీ డివైన్ బ్లెస్సింగ్ అండ్ మెట్రీ బ్లెస్సింగ్, ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవెనలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయి. అటువంటి జీవగారి దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ దినాలు చూసినప్పుడు దిస్ ఇస్ వెరీ బిజీ సీజన్, నాట్ ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్ పీపుల్, ఎవ్రీ పాజిటివ్. ఏదంటే క్రిస్మస్ అంటే ఏదో ఒక గ్రామానికి, పట్టణానికో, ఒక రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన పండుగ కాదు. క్రిస్మస్ యూనివర్సల్ ఫెస్టివల్ అంటే క్రైస్తవులు మాత్రమే కాదు. ఈ దినాన 350 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే ప్రతి ఒక్కరు క్రిస్మస్ ని ఆరాధన చేస్తారు. అందుకంటే అన్ని జనులు కూడా ఈ దినాలు చూసిన అన్ని జనులు కూడా యేసుని ప్రత్యేకంగా ఆరాధన చేసే దినాల్లో మనం ఉన్నాం. ఈ క్రిస్మస్ దీవులతో రోజుతో దేవుడు మనం నడిపించిన కాక. యేసు ప్రభు యొక్క జీవితం గురించి బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్ పాత గ్రంథాల్లో అనేకమైన ప్రవచనాలు మనకు కనిపిస్తాయి. There are so many prophecies in the Old Testament days about the birth of Lord Jesus Christ. యేసయ్య పుట్టి గురించి కానీ, యేసయ్య చేసిన పరిచర్య గురించి కానీ, ఆయన కల్వరి యాగము గురించి కానీ, ఆయన పునరుద్ధారణ గురించి కానీ, ఆయన ఆరోహణ గురించి కానీ అనేకమైన ప్రవచనాలు పాత కాలంలో రాయబడి ఉన్నాయి. అంటే అప్పటికి ఇంకా పుట్టలేదు యేసయ్య. ఆ ప్రవచనాలు ఎప్పుడు నుండి ప్రారంభమైతే మోసే కాలం నుండి కూడా ప్రారంభమయ్యాయి. ఎందుకంటే మోసే యేసయ్య గురించి ఏమని చెప్తారంటే, ఇదిగో నా వంటి ప్రవక్తను, ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టించారు. The God will raise a great prophet, a Messiah on your generation. అంటే మీ ప్రజల మధ్య ఇస్రాయేల్ దేశంలో ఒక మెస్సీయ పుట్టిపోతున్నాడు, ఒక రక్షకుడు పుట్టిపోతున్నాడు అన్న మాట, అన్న ప్రవచనం మొట్టమొదటిగా మోసే ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇది అనేకమైన ప్రోత్సాహం మనకు కనిపిస్తాయి. ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతామంట. మరొక గ్రంథకర్త, మరొక ఆ ప్రవక్త ఏమంటాడంటే, యోధ దేశము బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు ప్రజలను, నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చాడు. ఇలాగ చాలా ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. అటువంటి ప్రాముఖ్యమైన ప్రవచనాలు మనం ధ్యానించుకుందాం. ఐజియా చాప్టర్ 11 verses 1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. చాలు, ఒకసారి 2 సార్లు హల్లెలూయా. చాలా చాలా వెలుగు చెప్పు.
మీరు గట్టిగా అల్లు చెప్తే గట్టిగా మెసేజ్ వస్తుంది. ఒకసారి అల్లు చేద్దామా? ప్రాఫిట్ అయితే యెషయా ప్రవక్త ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. చరిత్ర ప్రకారమే కాదు, బైబిల్ గ్రంథం ప్రకారమైన యేసు ప్రభు వారు ఏ గోత్రం నుండి వచ్చారంటే యూదా గోత్రం నుండి వచ్చారు. యెషయా ఎవరి కుమారుడిగా కొనియాడబడ్డాడంటే దావీదు కుమారుడిగా కొనియాడబడ్డాడు. కాబట్టి దావీదు యొక్క తండ్రి ఎవరంటే యెషయా. ఇక్కడ ఎవరు ప్రవచిస్తున్నాడంటే యెషయా ప్రవక్త, ఇదిగో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిన. అంటే మన జీవితంలో చాలా సార్లు మనకి ఎలాగుంటుంది, కొన్నిసార్లు మరి ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందంటే ఒక్కసారి 0 స్టేజ్కి వెళ్ళిపోతుంటాం. ఒక కాలంలో 2 ఏసి 3 ఏసి 5 ఏసి 10 లక్షల కోట్ల జీతం ఒక కాలం వచ్చినట్టుకి ఎలాగైపోతుంది, ఎండుకి వెళ్ళిపోతుంది. అంతేనా? ఈ కరోనా టైంలో ప్రపంచంలో కొన్ని కోట్ల ఉద్యోగాలు పోయి వారందరికీ యూరోపియన్ కంట్రీస్ ఒక్కొక్కరికి అయితే 10 లక్షలు 20 లక్షలు 40-50 లక్షల నెలకు జీతం తెచ్చుకుని ఉంటారు. అమెరికా కానీ, కెనడా కానీ, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలు. కాబట్టి అటువంటి కరోనా టైంలో చాలా వరకు చూసినప్పుడు ఉద్యోగాలు పోయినప్పుడు మరి చాలా మంది పరిస్థితి చాలా దీనంగా అయిపోయింది. మాట చూడండి ఒకసారి. కానీ దేవుడు అంట ఇరుకులో విశాలత కలిగజేసేవాడు మన దేవుడు. ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటాం మనం, అయ్యో నా జీవితం అయిపోయిందేమో, లేకపోతే నా పరిస్థితి అయిపోయిందేమో, లేకపోతే నా కొన్ని పరిస్థితులు ఇంకెప్పటికీ ఎలాగ ఉంటాయేమో అన్న అనుమానం మనకు వస్తుంటది. కానీ దేవుని వాక్యం, ఎందుకంటే వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్, ద బైబిల్ ఇస్ ద ఫండమెంటల్ బేసిక్ ఫర్ ద క్రిస్టియన్ పీపుల్ అన్న. ఎందుకంటే మన ప్రభు యొక్క అమూల్య రక్తం చేత మోచించబడ్డాం, ప్రభు మార్గం నడుస్తున్నాం. ఓ వాడు చెప్పారంటే వి ఆర్ గాడ్స్ పీపుల్, వి ఆర్ ద డెడికేటెడ్ పీపుల్, వి ఆర్ ద చోజన్ పీపుల్, వి ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ అన్నారు. ఎందుకంటే మన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. ఎందరో పేరు భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన విమోచన ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఒకసారి చూడండి. అందుకని మాట ఇచ్చినప్పుడు దేని నుండి పడుతుందంట? అమ్మా దేని నుండి పడుతుంది? యెషయా యొక్క మొద్దు. అమ్మ మాట చెప్తున్నాను చూడండి. జెండగా చూసినప్పుడు మనకి 6 ఋతువులు ఉంటాయి. అంటే కాలాలు అయితే ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అని 3 కాలాలు చెప్తాం. కానీ భారతదేశ గ్రంథాల ప్రకారం 6 ఋతువులు ఉంటాయి. 6 ఋతువుల్లో ఒక ఋతువులు ఏం చేయాలి తెలుసా? చెట్లకున్న ఆ యొక్క ఆకులన్నీ రాలిపోతాయి. ఏటవుతాయమ్మా? ఆ ఋతువు కాలం వచ్చినకి చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతాయి. మళ్ళా కొంచెం వర్షం పడేటప్పటికి మళ్ళా ఏటవుతాయి? చిగురు పెడతాయి. అందుకని అదే యెషయా గ్రంథంలో మరొక మాట ఏమంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుతున్నట్టు. ఎందుకు ఇక్కడ కీర్తనకారుడు పక్షిరాజు అన్నాడంటే, ఎందుకంటే జంతువులకి రాజు ఎవరంటే సింహం, పక్షులన్నిటికి రాజు ఎవరంటే గెద్ద. గెద్ద యొక్క ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఏంటంటే, గెద్ద అంటే మామూలుగా మీకు ఎక్కడికో కనిపించు గెద్దలు. ఆ గెద్దలు అంటే చాలా ఎత్తుగా, అంటే కొండల మీద చాలా ఎత్తుగా ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే పక్షులన్నిటికీ మరి కోలుగా కోరవచ్చు, లేకపోతే నెమలవచ్చు, పౌరాలు అవ్వచ్చు. ఈ పక్షులన్నిటిలో కూడా రాజు ఎవరంటే గెద్ద. చాలా రోషము కలిగింది. అటువంటి గెద్ద పక్షిరాజు అంటే గెద్ద. కాబట్టి ఆ గెద్దకి ఏంటో తెలుసా? ఒకటి కాలం వచ్చినాక వెంట్రుకలన్నీ ఊడిపోతాయి అంట. ఏంటవుతాయేమా? మిగతా పక్షులకి అలా కావాలి. మన కోడి పెంచామనుకో, కోడికి అలాగా వెంట్రుకలు ఊడం, లేదా పౌరం పెంచాడు అలా ఊడు. కానీ పక్షిరాజు అనే గెద్దకు మాత్రం ఒకటి కాలం వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే తన వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. ఆ ఊడిపోయి మామూలుగా మాంసం రెక్కే కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏంటవుతుంది? మళ్ళా ఆ వెంట్రుకలు మళ్ళా మొలుస్తుంది. మన జీవితం అంతే. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ యెషయా ముందు నుండి ఏడు పడుతుందంట, చిగురు పడుతుందంట. యెషయా కాలంలో తెలుస్తున్నప్పుడు యెషయా కాలంలో ఇశ్రాయేలు చాలా ఉన్నతంగా ఉన్నా, దావీదు కాలంలో చాలా ఉన్నతంగా ఉన్నా, సొలొమోను కాలంలో ఆ దినాల్లో ప్రపంచంలో గొప్ప ధనవంతుడు తెలుసా? సొలొమోను. ఈ ప్రపంచంలో ఎక్కువ డబ్బు కట్టిన మందిరం తెలుసా? సొలొమోను యెరూషలేము పట్టణంలో దేవుడి కొరకు కట్టిన మందిరం. ఆ దేవుడి కొరకు ఆ కట్టిన మందిరాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనది. ఇంచుమించు ఈ దినాల్లో చూస్తున్నప్పుడు ఆ యొక్క మందిరం అంటే ఎంత గొప్ప సంగతి ఏంటంటే, ఆయన అంటే ఇంచుమించు 50 లక్షల నుండి 50 లక్షల కోట్ల నుండి 75 లక్షల కోట్ల రూపాయలు అయిందంట. దేని కొరకమ్మా? సొలొమోను కట్టిన మందిరాన్ని. ఎందుకంటే సొలొమోను కట్టిన మందిరంలో మనకు ఎన్ని కోట్ల మడుగుల బంగారం ఉపయోగించబడ్డాయి. వజ్ర వైడూర్యాలు ఆ మందిరానికి ఉపయోగించబడ్డాయి. సంచరం అంటే ఒక కాలం వచ్చినట్టుకి ఆ తర్వాత ఆ వైభవం అంతా పోయింది. యేసు ప్రభు కాలం వచ్చినట్టుకి ఏంటంటే తెలుసా? ఇశ్రాయేలీయులు వారి సొంత రాజ్యంలో లేరు, కానీ ఎవరి ద బ్యాండేజ్ ఆఫ్ రోమన్ ఎంపైర్.
అంటే రోమా సామ్రాజ్యం ఆధిపత్యం కింద ఉన్నారు. ఎవరంట? ఇస్రాయేల్ దేశం. అంటే వారు బానిసత్వం కింద ఉన్నారు, విమోచన లేకున్నారు, ఆదరణ లేకున్నారు. ఒక మాట తెలుసా, మనం అనుకుంటా బానిసలు అంటే ఎలాగున్నారు అనుకోరు. బానిస అంటే ఏంటి తెలుసా మీకు అర్థము? బానిస అంటే అమెరికా దేశంలో ఇంచుమించు 40 కోట్ల మంది ఉంటే అందులో 20% మంది నిగ్రోలు ఉంటారు. ఆ నిగ్రోలు ఎందుకంటే ఎలాగెళ్ళారంటే అమెరికా దేశానికి కొంతమందిని ఆఫ్రికా ఖండము నుండి బానిసలుగా దేశానికి తీసుకెళ్లారు. అంటే యేసు కాలం వచ్చు, లేకపోతే ఆ కాలంలో యేసు కాలం వచ్చు. బానిస అంటే అర్థమేంటి తెలుసా? ఏమా ఆ దినాలతో ముద్రలాగా వేసేవారంటే బానిస. ఆ బానిసగా ముద్ర వేస్తే వారు ఎక్కడికైనా పడి దొరికేదిగా. అందుకని వారు ఏంటంటే అంత దీన స్థితిలో ఉన్నారు ఇస్రాయేల్ జనాంగం. కాబట్టి అంత దీన స్థితిలో ఉన్న ఇస్రాయేల్ జనాంగంలో ఒక రక్షకుడిగా, ఒక మోర్చకుడిగా యేసయ్య జన్మించాడు. అమ్మా టానిక్ వేసుకుందామా? టానికా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పునరారాధనకే, పరమతండ్రికి అటువంటి లీస్ట్కి వెళ్ళిపోయారు. ఇస్రాయేలు బానిసత్వం ఉన్నారు, వారికి దేశం అనేది లేదు. అటువంటి దినాల్లో యేసయ్య లోకంలోనికి జన్మించిన ద్వారా, ఆయన లోకంలో ఆయన బాలయేసుగా ఆయన జన్మించడం ద్వారా మానవునికి ఏంటొచ్చిందంటే ఇస్రాయేల్ జనాంగానికి ఒక గొప్ప విడుదల వచ్చింది. ఈ ప్రపంచానికి ఆశీర్వాదం అని మనం అనుకుంటాం. అమెరికా దేశం నుండో, లేకపోతే ఇంగ్లాండ్, జర్మనీ దేశం నుండో, లేకపోతే భారతదేశం నుండి, కొరియా దేశం నుండో రాలే. అర్థమవుతుందమ్మా? ఈ ప్రపంచానికి ఆశీర్వాదం ఎక్కడ వచ్చిందంటే యోగ జనాంగము ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం వచ్చింది. యేసు ప్రభు ఏదో ఫారిన్ కంట్రీలో జన్మించిన ఆసియా ఖండంలో ఉన్న ఒక చిన్న దేశం, ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయెల్ దేశం చాలా చిన్న దేశము. ఏ ప్రజల మధ్య యేసయ్య పుట్టినట్టే ఆయన యూదులుగా లోకానికి వచ్చాడు. The Jesus came into the world as a Jewish Jew. He was born in the country of Israel. And ఇస్రాయెల్ దేశంలో ఒక యూదులుగా ఈ లోకానికి వచ్చారు. సాచండి అదే మాట మన జీవితంలో కూడా కొన్నిసార్లు అటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేనా? అనుకోవచ్చు మీరు నిజమా కాదా? మాకు కాదు, నిజమే. ఎందుకంటే మా జీవితంలో చూసాం. ఆ స్టేజ్కి వచ్చేటికి డెడ్కి వెళ్ళిపోయాం. 6 నెలలు నేను ఆదివారం వాక్యమే చెప్పలేదు సార్. కానీ అటువంటి స్థితి నుండి దేవుడి దినాన ఎంత బిజీ చేసిన అనేకమైన ప్రాంతాలకి, అనేక వందల మందికి వాపసాలు, అనేకమైన కార్యక్రమాలు చేయడం ప్రకటించారు. అందుకని ఇక యేసు ప్రభు జీవితం, ఇస్రాయేల్ జీవితం కూడా అలాగే అయింది. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు అంట వారి నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నారు, దేవునికి దూరమైన ప్రజలుగా ఉన్నారు, అదే ఆదరణ లేని ప్రజలుగా ఉన్నారు. అటువంటి ఇశ్రాయేలు దేశం నుండి మన రక్షకుని విమోచన యేసయ్య జన్మించారు. అందుకని the Savior is born. The Savior was born 2000 years ago among the country of Israel, among the people of Israel. ఇశ్రాయేల్ దేశంలో ఒక బాల యేసుకి లోకంలో జన్మించారు. అందుకంటున్నాడు యేసయ్య మొద్దు నుండి చిగురు పుట్టిన తర్వాత ఏంటమ్మా దేని ఒక మాట గుర్తుంచుకుని మొద్దు అంటే ఏంటి తెలుసా? ఆకులు రాలిపోతే మళ్ళీ చిగురు, అది కాదు, దాన్ని మొద్దు అన్నాడు. అర్థం చెప్పిన మాట. మొద్దు అంటే ఏదో కూడా చెట్టు ఉందనుకోండి, ఒక ఋతువులో ఆకులు రాలిపోతే మళ్ళీ వస్తుంది, దాన్ని ముద్దు అని అన్నాడు. ఎందుకంటే కొమ్మలు ఉంటాయి, అంతేనా? కానీ ముద్దు అంటే అర్థం ఏంటి తెలుసా? ముద్దు అంటే అర్థం ఏంటంటే మొత్తం చెట్టు నరకబడి మొదలుకు వచ్చేస్తుంది, దాని నుండి మళ్ళీ చిగురు పెట్టడం అనేది సాధ్యం కాదు, దాన్ని ముద్దు అంటారు. ఇప్పుడు ఎండిన కళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎలాగుంటాయి? ఎండిన కళ్ళు అంటే అది మన పొయ్యిలో పెట్టుకోవడం, దానికి గేనికి కూడా అవదు, అంతేనా? అలాగా మొద్దు అంటే అర్థం అది. అంటే ఇక మొద్దులో నుండి మళ్ళీ చిగురు వచ్చే అవకాశం లేదు. చెట్టుకైతే మళ్ళా కొమ్మలు ఉంటాయి, మళ్ళీ అటువంటి చిగురు వస్తుంది. కానీ మొద్దు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు పరిస్థితులు చిగురు రాదు. అందుకని అటువంటి యేసయ్య మొద్దులో నుండి, అనగా యోధా గోత్రంలో నుండి దావీదు యొక్క కుమారుడిగా ఆయన లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అందుకని యేసయ్య మధ్యలో నుండి చిగురు పుట్టాడు. ఆ మాట, ఆ ప్రవచనం అక్కడికి ఆగిపోలేదు. తర్వాత మాట చూసినప్పుడు ఏముందంటే ఏంటమ్మా? ఒకసారి ఇంద్రహల్లి చేద్దామా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పునరారాధనకి, పరమతండ్రికి, యేసయ్యకి. అందుకని ఇక్కడ చూస్తున్నప్పుడు యేసయ్య మొద్దు నుండి చిగురు పుట్టినం. అటువంటి చాలా మంది అనుకుంటే ఇస్రాయల్ దేశం పెద్ద దేశం అనుకుంటాం. ఎంత ఉంటుంది తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ దేశం అని కూడా ఉండదు.
పట్టుమంతితో గంటలో మొత్తం దేశం అంతా ఒక ప్లేస్ నుండి చివరి రాజ్యాన్ని తీయదు. వెరీ స్మాల్ నేషన్, ఒక చిన్న దేశం. కానీ ఆ ఇస్రాయల్ దేశానికి అంత ప్రాధాన్యత ఎలాగుందంటే God has a divine plan about the country of Israel. ఇస్రాయల్ దేశం యొక్క దేవుని యొక్క ప్రణాళిక అనే ఉద్దేశం అనే చిత్తం ఉంది. కాబట్టి ఆ చిన్న దేశం నుండి రక్షకుడు, రక్షకుడు మానవ జాతిని రక్షించే ఆ పరమ తండ్రి అనే దేవుడు పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ కూడా దేవదూతల గణముల చేత ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు మానక సిద్ధింపబడుతున్న ఆ పర్వతనే దేవుడు, లోక రక్షకుడు ఆ చిన్న దేశం నుండి ఆ యోధ జనాంగములో పుట్టినట్టు మనం చూస్తున్నాం. అందుకే సేమోతి నుండి చీకటి పుట్టినాం. దాని వెంకురం దేని నుండి వస్తాయంటమ్మా? అమ్మా చెప్పండి, దేని నుండి వస్తాయి? వేళ్ళు ఎక్కడ ఉంటాయమ్మా? అమ్మా చెట్టు మొదలు కొట్టిస్తాం ఉంటుంది, అందులో వేళ్ళు ఉంటాయా? కొమ్మలు ఉంటాయా? కాండములు ఉంటుందా? ఎక్కడ ఉంటుందమ్మా? ఎక్కడ ఉంటుంది అంటే వేళ్ళు అంటే భూమిలో ఉంది. అంతేనా? అంటే భూమిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ మొక్కలు వేసి కొట్టేశారు, ఇంకా అందులో మళ్ళీ చిగురు రాలి. కానీ వేరులో అంట, దాని వేరులో నుండి మన జీవితం అంతే. కొన్నిసార్లు మనం చివరికి వెళ్ళిపోవాలనుకుంటా. ఏరియా దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక కాలంలో ఆ అహాబు రాజు ప్రవక్తలను చంపించాడని ఏలియా తెలిసినప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ఆయన ఇంతవరకు చాలు, నువ్వు నాకు తీసుకున్నాడు అనేటప్పటికి వెంటనే అమ్మ వినాలి, వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధముగా ఉంది కాబట్టి ఈ యొక్క అప్పము తిని ఈ గుడిలో నీళ్లు తాగు. అందుకని మాటలు ఏమంటారు తెలుసా? ఫస్ట్ కింగ్స్ లో మొదటి రాజు కింద 18 వచ్చాము. ఏలియా అంట మరణాపేక్షగా నీకు వాడు. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం, నాయన ఎప్పుడు బాధతో ఎందుకునైనా, ఈ కష్టాలతో ఎందుకునైనా, ఉద్యోగం లేనప్పుడు ఎందుకునైనా, సమృద్ధి లేక ఎందుకునైనా, అంతేనా కాదా అంటే తీసుకోవాలనుకుంటాం. నేనేసరి తెలుసుకుని 9 దినాల్లో ఒకటే ప్రార్థన చేశాను కొంతకాలం. ఏంటంటే నాకు నాయన ఈ లోకములు ఏముంది? పాపం ఉంది, దోషం ఉంది. ఈ లోకములు ఏముంది? కష్టాలు, శ్రమలు. అమ్మ నా నాయన నీ సన్నిధి తీసుకోరా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు నువ్వు చేయవలసిన పని భూమి మీద ఇంకా బలమైన పద్ధతి అనేక మంది దేశాలను తీసుకెళ్తారు. ప్రపంచం ఉన్నతమైన దౌత్య సేవకు నిలబెడతారు. అంతేనా? మన జీవితంలో కూడా వెన్ ఫేస్ ద ట్రబుల్ విల్ ఫ్రెండ్ రావడం లైక్ దిస్. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం కూడా అటువంటి ప్రార్థన చేస్తుంటాం. ఏ లేకుండా అంటున్నాడు, ఏమంటాడంటే ఇదిగో నాయన ఎంతవరకు చాలు నాయన అన్నాడు. అంతేనా? అది కూడా ఎలాగనంటే మరణాపేక్ష కలిగిన వాడు అంటే వాడుడే అంటే మరణించాలన్న ఉద్దేశం. అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణం. ఎవరో శక్తి మించిన ప్రయాణం అంట. కొన్నిసార్లు మన శక్తికి మించిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతేనా? ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద క్రికెట్ జమీందార్ అంట. ఆయన ఏం చేశారు తెలుసా? ఒక దినాలు మీటింగ్ లో ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే వెంటనే ఎవరు వెళ్తారు ఆఫ్రికా ఖండానికి? విల్ గో టు ఆఫ్రికా అంటే నిలబడి చాలా స్టడ్ అనుకుంటాను. ఆయన ఇంగ్లాండ్ దేశంలో రాజకుటుంబంలో చెందిన వాడు. వెంటనే నిలబడనంట, ఐ విల్ గో టు ఆఫ్రికా ఖండానికి నేను వెళ్తాను. అంతేనా? ఆఫ్రికా ఖండం అంటే డార్క్ కంటెంట్ అంటారు ఇంగ్లీష్, చీకటి ఖండం. ఇవన్నీ విశాఖపట్నం దాకా ఉండదు ఆఫ్రికా ఖండం. ఎలా ఉంటుందంటే అంత కూడా బ్లాక్ సర్కిల్ గ్రూ వాళ్ళు ఉంటారు. ఎటువంటి సమృద్ధి ఉండదు అక్కడ. పంట ఎక్కువ అరణ్యాలు ఉంటాయి తప్పితే అక్కడ మంచిగా పంటలు పండు. ఒక విధంగా చెప్పాలంటే 6 ఖండాల్లో కూడా బాగా లేవి కలిగిన ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండం. అర్థమవుతుందమ్మా? అటువంటి ఖండానికి వెళ్తారన్నాడు. ఇప్పుడంటే ఈ మధ్యకాలం కొంత డెవలప్ అయ్యింది. అందుకనే ఆ దినాల్లో చూసినాడు భయంకరమైన పరిస్థితి. ఆఫ్రికా ఖండంలో ఏంటో తెలుసా? నరమాంస భక్షకులు ఉండేవారు. అంటే మనుషులు నాగరికమైన మనుషులు ఎవరైనా కనిపించారంటే వాళ్ళు చెప్పుకొని వండుకొని తినేసేవారు. అంత భయంకరమైన ఖండం. నేను వెళ్తాను గో ఫర్ మినిస్ట్రీ అండ్ గో టు ఆఫ్రికా. నేను వెళ్తాను ఆఫ్రికా ఖండానికి అని డెడికేట్ చేసుకున్న ఆఫ్రికా ఖండానికి అక్కడ ఏదైతే తెలుసా? సాధన స్టడీ గారు ఆ దినాల నుంచి మీద జరిగింది ఒక 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయింది. ఆ దినాల్లో ఆఫ్రికా ఖండంలో తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ చార్లెస్ స్టడీ ఏం చేశారంటే వీళ్ళు ఆ ఖండంలో దేవుని సువార్తను ప్రకటించారు. వెంటనే ఆఫ్రికా ఖండానికి చార్లెస్ స్టడీ వెళ్ళేటప్పటికి అప్పటికే చార్లెస్ స్టడీ వివాహం జరిగింది. వెంటనే ఆయన భార్య అందంట కదా, అంతేనా?
అంటే భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉండాలి, అంతేనా కాదా? అంటే అదంటే భార్య అదేండి మీతో పాటు నేను కూడా వస్తాను నాకు కదా. వారి ఇద్దరు వెళ్ళారు. ఆ ఖండంలో భయంకరమైన పరిస్థితి, తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఎప్పుడే ప్రమాదం వస్తుందో తెలియదు. అలాగే సువార్తను ప్రకటించి ఆ ఖండంలో కొంతమందిని యేసయ్య దగ్గర తిప్పాడంట. ఆ తర్వాత కాలం వచ్చినడికి 3 బిడ్డలు కలిగారంట. ఎంతమంది అమ్మా? 3 children. 3 ఆడపిల్లలు కలిగారు. వాళ్ళకి 3 ఆడబిడ్డలు పుట్టేటప్పటికి వాళ్ళు కూడా చదివించడానికి ఆఫ్ఘన్గా ఆ మారుమూల ప్రాంత అరణ్యాలు ఎక్కడ స్కూల్స్ ఉంటాయి, అటువంటి కానీ దేవుడు సౌందర్యం కలిగిన బిడ్డలు ఇచ్చాడు. ఆ తర్వాత కాలం వచ్చినడికి చార్లెస్ స్టడీ గారు కొంత వైద్యం తెలుసు, అలాగ వైద్యం చేయించాడు. వైద్యం చేయించిన తర్వాత కొంతకాలానికి భార్య చనిపోయింది. వృద్ధాప్యంలో ఒక 70-80 సంవత్సరాల వయసులో భార్య చనిపోయింది, చార్లెస్ స్టడీ గారి భార్య. ఆ తర్వాత ఈయనకు కూడా భయంకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చిన వెంటనే చార్లెస్ స్టడీ కూడా ప్రభువుని ముద్రించాడు. ఆ తర్వాత కాలం వచ్చేటికి ఈ విషయం ఎవరు తెలిసిందంటే విక్టోరియా మహారాణి తెలిసింది. అంటే ఇంగ్లాండ్ దేశపు బ్రిటన్ రాణి విక్టోరియా మహారాణి తెలిసి వెంటనే ఒక ప్రత్యేకమైన విమానాన్ని అక్కడ పంపించిందంట. పంపించి ఆ చార్లెస్ స్టడీ గారి 3 కుమార్తెలను కూడా ఇంగ్లాండ్ దేశం తీసుకెళ్లారంట. ఆ తర్వాత ఆ 3 కుమార్తెలని కూడా గొప్ప గొప్ప కోటీశ్వరులు, గొప్ప జమీందారులు, రాజ కుటుంబానికి చెందిన వారిని వారు వివాహం చేసుకున్నట్ట. ఎందుకంటే మన జీవితం అనుకుంటాం కొన్నిసార్లు మన డెడ్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, కానీ ఎస్ఏ వద్దులో నుండి ఏడు పడుతుందంట, చిగురు పడుతుందంట. దాని వెక్కిరి ఎలాగమ్మా అమ్మ దేనిలోండి మళ్ళీ చదివిన మాట వేళ్ళంటే ఎక్కడుంటే ఇప్పుడే చెప్పాను. వేళ్ళంటే కాండములలో, వేళ్ళంటే కొమ్మలలో, వేళ్ళంటే ఎక్కడుంటే భూమి అడుగు బాగా. అంతేనా? ఒక చెట్టుకి ఒక మొక్కకి ఏది మూలం అంటే వేళ్ళే. ఆ వేళ్ళని భూమిలో నాటుకుపోవడం వల్ల భూమిలోకి ఉండటం వల్ల ఆ చెట్టుకి బలం ఉంటుంది. ఆ చెట్టుకి ఎక్కడ బలం ఉంటుంది? ఒక కర్రమణ పాతాలనుకోండి ఏం చేస్తుంది చెప్పండి? భూమికి అంత అవుతుంది. అంతే అప్పుడు కర్రను పాతినప్పుడు బలం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడి నుండి వచ్చిందంట? వేరులో నుండి. అంటే డెడ్ ఎండ్కి వెళ్ళిపోయారు అన్నమాట. అటువంటి వేళ్ళంట ఆ వేరులో నుండి అంకురం ఎదిగి ఫలించింది. అంటే మన జీవితం అంతే, మన జీవితమే కాదు, ఇస్రాయేల్ ప్రజలు కూడా అలాగే. ఓ మాట తెలుసా? ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాల్లో కూడా దేవుని చేత ఏర్పాటుపడిన దేశం. అమ్మని ఆశ్రయించాల్సిన అడిగారు, ఇజ్రాయెల్ దేశంకి ఎంతమంది వెళ్ళాలి చేయించి, ఎంతమందికి ఆశలు చేయించారు. అమ్మ వాటమని అనుకుంటాము కూడా కొన్నిసార్లు. ఇప్పుడే మరి వాటిని ఏం చేయాలి? ఎస్ఐ ముద్రలు ఏర్పడతారు. అమ్మ బాబాయ్ మీకు విషయం తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి ఎంత తెలుసా? మినిమం 2 లక్షలు అవుతాయి. అంతేనా? ఈ దుబాయ్కి సింగపూర్కి వెళ్ళి వచ్చినట్టు అయిపోదా? దుబాయ్ కనుక 20,000 పార్టీలు పెడితే టికెట్స్ ఇచ్చేస్తారు 2,000. సింగపూర్కి అంతే టికెట్స్ వస్తాయి. లేదా బ్యాంకాక్ అయితే ఇంకా తక్కువ వస్తుంది. కానీ ఇజ్రాయెల్ దేశం అలా కావాలి. ఈవెన్ ఫ్లైట్ టికెట్ అని 90,000. అమ్మ ఇప్పుడు చేసి చూపించండి. ఏమో దేవుడు మన చేతులు తీసుకెళ్తాడేమో. దేవుడికి అసాధ్యమైనది ఏముందా అమ్మా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చనిపోయి 4 దినాలైన లాజరు సైతము బ్రతికించిన వాడు, పుట్టిగుడ్డు వారికి కళ్ళిచ్చిన వాడు, మగవారికి మరి ఆయన నోరు నాటినిచ్చిన వాడు, చనిపోయిన అనేక మందిని మరలా బ్రతికించిన వాడు, మన రక్షణ విమోచకుడు చేశాడు. అక్కడ సాధ్యపడిందంటే ఏమి లేదు. అనుకోవచ్చా అమ్మని పేదవాడిని, నా పేదవాడిని ఆ దూరం ఎలాగెళ్ళగలి దేవుని చిత్తమైతే తప్పకుండా దేవుడు తీసుకెళ్తారు. తప్పకుండా దేవుడు నామని అనుకుంటా. వేసుకుందామా? వేసుకుందామా? టాడిక్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్. అమ్మా తండ్రికి చెప్పండి, నేను అడగపోయినా చూడండి. రేపు సాయంకాలం చర్రపాలంటుంది మెరిసీలు. అదే భాస్కర్ క్రిస్మస్ కూడా అంత వెళ్ళిగా ఆయన చెప్తే అలాగే ఓకేనా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్. రాజులకి తండ్రికి అందుకని ఏమవుతుందండి చిగురు పుట్టినాడు. ఆ ప్రవచన ఎవరి కొరకు రాయబడ్డారు? యేసయ్య కొరకు రాయబడ్డారు. పెట్టిన ప్రాఫెసీ వాస్ ప్రొఫెసైడ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అటువంటి యేసయ్య ముద్దు అయిపోయింది. అది నా చూసినప్పుడు అది నా స్థాయి నిరీక్షణ లేదు పెడుతున్నా. కానీ యేసు ప్రభువారు ఒక రక్షకునిగా, ఒక విమోచకునిగా ఈ లోకములో జన్మించడం వల్ల ఆ యెరూషలేము పట్ల ఒక మాట తెలుసా? మన గొంతులో చిక్కుడు చేసి చూపించింది.
నా గొంతు కుడి చేయి చూపించింది. అమ్మ మిగతా ఎట్లేదు నా గొంతు అమ్మా. ఒక మాట గుర్తించుకోండి, ఒక మాట గుర్తించుకోండి. రెండోది రాబోయే దేశం అమెరికా దేశం నంబర్ 1 కంట్రీ అంటారు. హోలీ ల్యాండ్ అమెరికా అంటారు. ఇంగ్లాండ్ దేశాన్ని హోలీ ల్యాండ్ అంటారు. ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా హోలీ ల్యాండ్ అంటారు, కానీ ఒకే ఒక దేశాన్ని హోలీ ల్యాండ్ అంటారు. అదేంటంటే ఇస్రాయల్ దేశం. ఎందుకంటే ఆ దేశంలో యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. అదే దేశంలో, అదే యేసు పట్టణంలో ఆయన మానవుల కొరకు రక్తము కార్చాడు. అదే యేసు పట్టణంలో ఇస్రాయల్ దేశంలో ప్రభువారు బలమైన పరిచయం జరిగించాం. అదే ఇస్రాయల్ దేశంలో అనేకమైన అనేకమైన ఆధ్యాత్మికమైన మర్మాలను యేసయ్య బోధించాడు. కాబట్టి ఇస్రాయల్ దేశంలో, ఆ చిన్న దేశంలో యేసయ్య జన్మించాడు. చూడండి తర్వాత మార్గోచ్చరికి వసస్తు 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము కలిగిన ఆధారం. ఒక్కసారి చేద్దామా? ఈ ఆత్మ అంట ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అంట. అనగా యెహోవా ఆత్మ అంట. అంతే. యెహోవా ఆత్మ ఎవరి మీద తెలుసు మాట్లాడగా యేసయ్య మీద ఉంది. ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆయన బాప్తిసం తీసుకుంటా ఒడ్డుకు వచ్చినట్టుకి ఏమైంది తెలుసా? ఆకాశం ఓపెన్ అనగా ఆకాశం తెరబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీదకి ఎలాగొచ్చారు? పౌరుమలు దిగొచ్చారు. అమ్మా ఎలాగొచ్చారమ్మా? ఆకాశం తెరబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక పౌరుముగా దిగొచ్చాడు. వెంటనే దేవుడు చెప్తాడు, తండ్రి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించినట్టు. అంటే ఎంత గొప్ప ఆలోచిస్తున్నా అంటే యెహోవా దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించిన వాడు ఎవరంటే మన రక్షకుడు విమోచకుడని యేసు. మన రక్షకుడు విమోచకుడని యేసు. అదేముగా అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అక్కడ గాస్పెల్ ఆఫ్ మ్యాథ్యూ చాప్టర్ 8 అధ్యాయం ప్రకారం ఆయన ఏంటంటే రూపాంతరం పొందినప్పుడు ఆయన వస్తువులంట తెల్లని ఉండిన పోలి ఉన్నాయంట. అదేముగా ఆయన తల వెంట్రుకలంట హిమమంతు తెల్లగా ప్రకాశించాయంట. ఆయన ముఖం అంట కోటి సూర్యుల కాంతితో ప్రకాశించిందంట. దాని కారణం ఏంటంటే నీ తండ్రి అభిషేకము కలిగిన వాడు యేసు ప్రభువు. అదే మాట మన లూకాసు వార్త 4వ కనిపిస్తుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించడానికి. ఆయన నన్ను the spirit of God is upon me to preach the gospel unto Gentiles. పేదలకు సువార్త ప్రకటించినట్టు ఆయన నన్ను అభిషేకించాడు. ఎంత గొప్ప దేవుడు చేశారా? అదే మాట అంటాడు యెహోవా ఆత్మ జ్ఞానం. మనం అనుకుంటాం కదా అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కాదు, నాట్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, నాట్ ద ఓన్లీ నాలెడ్జ్. మనం అనుకుంటాం కదా, అమ్మో నాకు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంది, ప్రపంచ లోజ్ఞానం చాలా ఉంది అనుకో. అది దేవుని దృష్టిలో ఏమి పనిచేయదు. అంతేనా? దేవుని దృష్టిలో ఏమి పనిచేయదు. దేవుని మనకు కావాల్సింది అంటే దేవుని యొక్క నాలెడ్జ్ ఆఫ్ గాడ్. కానీ స్పిరిట్ ఇస్ ద హోలీ గోస్ట్, ఆటోమేటిక్లీ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క తెలివితేటతో, దేవుని యొక్క వివేచనతో మనం నింపబడాలి. అదే మాట అంటాడు సాక్షి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ. ఆలోచన ఏంటంటమ్మా? ఆలోచన. అనేకమైన సందర్భంలో దేవుడు మంచి గాడ్ విల్ గివ్ థాట్, గుడ్ థాట్. గాడ్ విల్ గివ్ సచ్ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఇన్ అవర్. అంటే దేవుడు ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్గంలో నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్నది ఆ పర్వతం దేవుడే బయలుపరుస్తాడు. అందుకని యెహోవాత్మ జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ. ఆలోచన బలములకు, ఆలోచన బలం. అంతేనా? యెహోవా కొరకు ఎదురు చూచేవారు మూర్ఛన బలము. When you wait upon the Lord, when you wait in the presence of God, దేవుని సన్నిధిలో మనము తనకు సాక్షిని కనిపెడుతున్నాం. అంతేనా? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. అది ఎప్పుడు బలం వస్తుంది తెలుసా? ఒకసారి చెప్పాను కొన్ని గర్భం జ్ఞాపకం. కొన్నిసార్లు మినిస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉంటుంటాం, అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి, రాత్రి ఏ టైం అయినా సరే వచ్చినట్టు దేవుడి సన్నిధిలో మోకండి. ఎప్పుడు వాక్యం బోధించడానికి మన మందిరానికి ఎక్కడికి వెళ్ళినా సరే కష్టంగా మోకరించుకుంటా, దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుంటా, ఎప్పుడు ముందుకు అటువంటి we wait upon the Lord.
వెయిట్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్, వి సీక్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. మన జీవితంలో దేవుని సన్నిధిని మనం కనిపెట్టే వాళ్ళగా. అంతేనా కదా? ఆదివారం వస్తుందంటే ఆయన ఎప్పుడు నేను మందిరానికి వెళ్తా, ఎప్పుడు నీ సేవకునికి మాటలు వింటా. అంతేనా కాదు? ఎందుకంటే లోకంలో ఏది కూడా ఆ జ్ఞానాన్ని కాదు. The only thing you cannot give the knowledge, the divine knowledge. అనగా ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో మనం యాత్ర చేస్తున్నప్పుడు, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏంటి తెలుసా? మాట గుర్తుంచుకోండి, ఏ ప్రపంచంలో ఏ రంగంలో చేసినా ఉన్నతంగా ఉన్నారంటే క్రైస్తవ సమాజం. దానికి కారణం ఏంటంటే తెలుసా? మన ప్రభువుని రక్షించగా విమోచించబడ్డాం, మన ప్రభు మార్గం నడుస్తున్నాం, మన దేవుడి కొరకు బ్రతుకుతున్నాం, దేవుడి కొరకు మనం జీవిస్తున్నాం. కాబట్టి you are walking with God, they are over with the commandments of God. అందుకని అంటాడు కదా, యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకమైన ఆత్మ, ఆలోచనకు బలమునకు. అమ్మ మాట చెప్పండి, ఆధారం మనకి ఒక మాట చెప్తాను చూడండి. మనం నిలబడాలనుకోండి, మనకి ఏం కావాలమ్మా? బలమే కదా, కాలు కావాలి. ఆ కాలుకి ఏంటి ఉండాలి? బలం. అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏముందంటే బలము నాకు ఆధారము కాదు. తర్వాత ఆఖరి మాట చెప్తూ ముగించేద్దాం. తెలివిని ఒక మాట గుర్తుంచుకుని, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మాట గుర్తుంచుకోండి, దీని వాక్యంలో సామెతలో పదే once again the sermon is writing the same thing. అంతేనా? మన జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని భయభక్తులను జీవించాలి. అది ఇంగ్లీష్ ఏమంటుంది తెలుసా? ద ఫియర్ ఆఫ్ గాడ్ అంటే. అంతేనే కాదు, నువ్వు ఉద్యోగం ద్వారా నీకు ఆశీర్వాదం రాదు అంటే ఏదో జీతం రావచ్చు కదా. బ్లెస్సింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే when we wait upon the Lord, when we follow the commands of God. అందుకని అదే మాట Psalm 128 108 కీర్తన కూడా ఏమంటారు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ఎవరు ధన్యులంట? అమ్మా, నెలకు 50 లక్షలు జీతం తెచ్చుకోవడం ధన్యులా? అలా చెప్పలే. 1000 కోట్ల ఆస్తిపరులు, లక్షల కోట్ల వ్యాపారం చేసే ధన్యులని చెప్పలే. ఎవరు ధన్యులంట? యెహోవా యందు భయభక్తులు కలిగి. అంతేనా? దేవుడి సన్నిధికి వచ్చిన ఉడుకుతూ ఉండాలి. ఎవరైతే భయభక్తులు జీవిస్తారో వారికి ఆశీర్వాదం. ఎవరైతే దేవుని మాటకు లోబడతారు, ఖచ్చితంగా దైవభయం అనేది ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు. అంతేనా కాదు? కొన్నిసార్లు చూడండి, అన్నిలో అయితే మొక్కులు మొక్కుకుంటాం, చేతిలో డబ్బులు లేకపోతే అప్పసప్ప చేసి ఆ మొక్కులు తీర్చడానికి వస్తాం. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ మొక్కు చెల్లించకపోతే వారి కీడు జరుగుతుంది అన్న డౌట్. అంతేనా కాదా? అలాగే మన జీవితంలో ఏసే మార్గం నడుస్తున్నా ఈ కిస్మ దినాల్లో దేవుని యందు ఏటి కలిగి ఉండాలి అంటే భయం ఉంటే ఒక్కటే సరిపోదు. మొదటిగా భక్తి ఉండాలి, రెండవదిగా భయం ఉండాలి. అంతేనా? మాట గుర్తుంచుకోండి, మనం ఎంత భక్తి చేసినా భయం లేకపోతే ఆ భక్తికి విలువ అనేది ఉండదు. భక్తికి ఎప్పుడు విలువ వస్తుంది అంటే భక్తితో పాటు ఏంటి ఉండాలంట? భయం. ఎప్పుడైతే దేవుని అందరి భయం కలిగి ఉంటామో, అంతేనే కాదా? నాకు కొంతమంది తెలుసు, అదేంటే మామూలుగా తెలిసినప్పుడు మామూలు ఎలాగున్నా మాలేస్తారు, ప్రేమపాడు అప్పుడు వేస్తారు అనుకుందాం హిందూ వాళ్ళు ఏం చేస్తారు తెలుసమ్మా? ఆ 40 రోజులే చూస్తాం. ఆ 40 రోజులు ఇక్కడ మాంసం బలవంతి పెట్టి కాలు కట్టిగా తిన్నాం. అంతేనా? ఒకవేళ తిరిచేట అవుతుందంటే అది చేసిన పుణ్యమంది రాలేదు. ఆ దినాల్లో మీరు చెప్పుడు వేసుకోండి అంటే ఎంత అరణ్యంలోకి వెళ్ళి చెప్పులు మాత్రం వాడు. అంతేనా కాదు? దానికి కారణం ఏంటంటే అమ్మో ఒకరిని చెప్పులు వాడితే భయం, స్త్రీకి దూరంగా ఉంటారు. అంటే దానికి కారణం ఏంటంటే వారి దేవతల పట్ల, వారు నమ్మిన దేవుళ్ళ పట్ల వాళ్ళకి ఏంటుంది? భయం ఉంటుంది. అలాగే మన జీవితంలో ఏసే నమ్ముకున్నాం, ఆయన మార్గంలో నడుస్తున్నాం, ఆయన కొరకు బ్రతుకుతున్నాం, ఆయన కొరకు జీవిస్తున్నాం. మన జీవితంలోకి ఏంటి ఉండాలి? దేవుడు అంటే భక్తి ఉండాలి, భక్తితో పాటు భయం ఉండాలి. మళ్ళా చెప్తున్నాం, భయం లేకపోతే ఆ భక్తి అనేది రాణింపు ఉండదు. మన భక్తికి రాణింపు ఉండాలంటే ఖచ్చితంగా ఏంటంటారమ్మా? ఎవరైతే నా మాట విని వణుకుచి బైబిల్ ఉంటుంది, ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుంది. ఎవరైతే నా మాట విని వణుకుచుంటేనే వాడిని ఏం చేస్తారంట? దృష్టించుతారంట. మరి మరొక మాటలు ఏమంటారు తెలుసా? తిండుతాంతారు సిగిల్ ప్రాడ్కర్స్ ఉంటారు. ఏమంటారు తెలుసా? తన ఎడల అదారతో గల వాడిని బలపరచుడికే యెహోవా కన్నుదృష్టి లోకమంతా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. అంతేనా? ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని భయభక్తులు జీవిస్తాం, ఎప్పుడైతే దేవునితో భక్తితో పాటు భయం కలిగి ఉంటాం, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అదే మాట్లాడుతున్నాడు సాక్షి, తెలివి యెహోవా యందు
భయభక్తులు కలిగి గుర్తించి ఈ మాట నీ వాక్యంలో మూలవాక్యం ఏంటి తెలుసా? ఈ వాక్యంలో మూలవాక్యం ఏంటి తెలుసా? యెషయా మొద్దు నుండి ఏర్పడతానే చిగురు పడతాను. అటువంటి యెషయా మొద్దులైన ఇశ్రాయేలు దేశములో నుండి మన రక్షకుడు విమోచకుడైన యెషయా జన్మించాడు. ఆయన బలమైన పరిచయం చేశాడు. మానవులకు రక్తము కార్చాడు, మానవులకు ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేకుండా మానవ జాతికి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. మానవ జాతికి గొప్ప విమోచన ఇచ్చాడు. మానవ జీవితాన్ని ఆయన మార్చివేశాడు. మానవుడిని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారసుగా చేశాడు. అందుకని ఈ క్రిస్మస్ దినాలు ఆ మొద్దైన మొద్దులోండి యెషయా లోకంలో జన్మించినట్టుగా మనం ఎటువంటి పరిస్థితులు కూడా నడిపించుకొని రాశారు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, కానీ ఏంటంటే నా జీవితం అయిపోద్ది కాదు. అక్కడ నుండి మొద్దు నుండి ఎలాగైతే చిగురు పుట్టిందో మన జీవితాలను కూడా నిరీక్షణ లేని ప్రజలకు నిరీక్షణ ఇవ్వడానికి మన రక్షకుడు విమోచకుడని యెషయా 2000 సంవత్సరాల క్రితం లోకంలో జన్మించాడు. ఆయన నిరీక్షణ కలిగి వారికి నిరీక్షణ ఇవ్వడానికి వేసేయాలి. మరి మాట వేసే స్పష్టంగా చెప్పిన మాట ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కడ అంతే. మనం బాగా ఆరోగ్యం ఉందనుకోండి, ఎందుకు వెళ్తాం డాక్టర్ దగ్గరికి? హెల్దీ వి డోంట్ గో టు ది డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్. ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామో తెలుసా? ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామో తెలుసా? మనకి అనారోగ్యం వచ్చిన. అందుకని దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆరోగ్యము గలవాడికి ఆ వైద్యుడు అక్కర్లేదు, కానీ ఆరోగ్యం లేని వాడికి దేవుడు దేవుడు అంటే స్వస్థపరచగలిగాడు. పాపులు రక్షించడానికి వచ్చారన్నాడు, కానీ నీతి మంది రక్షిస్తారని వేసారు. చెప్పలే. ఈ లోకంలో చాలా మంది ఏంటంటే మరి పాపులు శిక్షిస్తాను, నీతి మంది రక్షిస్తాను, కానీ వేసి అలాగలే. ఏమన్నాడండి? పాపులను పాపులను రక్షించినట్టు క్రీస్తు యేసు ఈ లోకానికి చిన్నట్టుగా మన జీవితాల్లో కూడా దినాల్లో అనేకమైన ఆశీర్వాదం నింపడదాం. ముఖ్యంగా ఇంచుమించు ఒక 11 రోజులు 11 days గో టు సెలబ్రేట్ ద న్యూ ఇయర్ సర్వీస్. ఈ కొత్త సంవత్సరం 2026 సంవత్సరం మన జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాం. ఏ విషయాలు అయితే మనకు లోటు ఉన్నాయో ఆ లోట్లన్నింటినీ పూర్తి చేసి ఒక ఆశీర్వాదకరమైన మార్గం కూడా దేవుడు నడిపించదు కాక. తల వచ్చి కనిపించుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిశుద్ధ దేవానికి ఆచరిస్తాం. గొప్ప దేవుడు అద్భుతకరం ఆలోచించాము. నిత్యమైన నమ్మదగిన దేవుడు ఇస్తుంది. ఏడాది కాలంగా జరిగింది. అందరూ 2 చేతుల పైకి అమ్మాయి చెల్లుతాం. అంతగా 2 చేతుల పైకి అమ్మాయి చెల్లుతాం. 2 చేతుల పైకి నీకు మమ్మీ చెల్లిస్తున్నాం. పాటలు దాడి నా మాట మమ్మీ తెచ్చుకున్నాం. సన్నిధించాను. బలమైన వాక్యం వినిపించిపోతాం. వచ్చిన ప్రజలు జీవించి రాడుతున్న బిడ్డలు చూసే కాలం తోడుతుంది. నేను అందుకని ప్రాముఖ్యం కాదు. యూట్యూబ్ లో ఫేస్బుక్ అమ్మాయి ఎవరు మాట్లాడకూడదు. యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం ఎవరైతే తింటారా వారందరూ జీవించమని ప్రార్థన. అవునైనా తండ్రి జనాంగము నేనా నేను యూదులు తండ్రి నిరీక్ష లేకుండా ప్రజల కాలంలో నేనా వాడికి ఒక చిగురుగా తండ్రి నేనా నీ లోకంలో జన్మించావు. నేనా నీకు వందనాలు చేస్తాం. దినాల్లో ప్రతి ఒక్కరు కూడా జీవించాను. నేనా నీకు వందన ప్రత్యేకంగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం ఉంటే వాడు జీవిస్తాను. యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం ఎవరుతారా అందరూ దీవించమని ప్రార్థన చేస్తాం. నేను ప్రత్యేకంగా తండ్రి నేనా తండ్రి గాల్సిన స్టాఫ్ పెట్టినట్టు నేనా తండ్రి సింపుల్ సైలెన్స్ దీవించిన నేనా తండ్రి బెంగళూరు కృష్ణ కుటుంబాన్ని దీవించాను. దీనిలో వందనాలు బిడ్డలు దీవించిన నేను ఆయన కొంత ఆచరిస్తాను. నేను అమెరికా చదివిన రాజు చిత్రాన్ని తీసాను. చంద్రపాల మధ్యలో తీసుకొచ్చాం. ఎప్పుడు తిన్నానా చంద్రపాల గృహలో చిన్నగా జరగవచ్చిన ఆ క్రిస్మస్ కూటమి కూడా తీర్చాం. దేని మరి ఇచ్చిన బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తాను. నా తండ్రి తండ్రి కొందరు కెనడాలో అన్నగారి కుమారుని దీవించినాం. అంగేళ్ళలో మోహన్ దీవించినాం. తండ్రి నా దుబాయ్లో పాటల కుటుంబాలు తండ్రి వారి జాబులు తన కుమారుగా రమణ గారు ప్రసాద్ గారు వారి ఫ్యామిలీ వారి కుటుంబాల జాబ్ దీవించినాం. భాస్కర్ సాయి గారు టీచర్ గారు వీరందరూ దుబాయ్లో పరిచయం చేస్తున్నాం. వారి పరిచయం అంతటిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఈ క్రిస్మస్ దినాలు నూతన దినాలు ఈ అద్భుత మహత్కారాలు తన కుటుంబ పక్షంగా మీరు జరిగించింది. నా క్రిస్మస్ ఒక్కసారి చనిపోయి నేను తండ్రి నేను క్రిస్మస్ దినాలు ఎంతో ధర్మం కావాల్సి ఉంటుంది. సకాలంలో ధర్మం కూడా అందరి విధాలు ఇవ్వడానికి ఇంగ్లాండ్ పేజీలు చేస్తున్నా తండ్రి అడితే దీవించినాడు తండ్రి. హత్య కావ్య భక్త తండ్రి ఇంగ్లాండ్ రాజేష్ తండ్రి జన్మి రాజేష్ మాట జాబులు కూడా దీవించి వారికి క్రైస్తవ మా చేతికి జరడానికి పద్ధతి నవీన్ కూడా తండ్రి మంచి పర్మనెంట్ జాబ్ ఇచ్చింది ప్రార్థన. అదేవిధంగా తండ్రి కొందరు ఆచరిస్తున్నాం తండ్రి కొందరు ఆచరిస్తున్నాం. ఎవరి ప్రాంతంలో తండ్రి మా ఎవరైతే ఎవరైతే వేరే కుమారు
దూర ప్రాంతంలో ఉన్నాడు తండ్రి. నేను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీ కొందరు ఆచరిస్తున్నాం. నేను 5 గంటల పేషెంట్ చేస్తున్నాం. వినయ్ గారిని కూడా దీవించినాను తండ్రి. సమయం పట్ల నిర్దేశించిన ప్రణాళిక నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. గత వారం అంతా రేపు గారు బాగాలేనప్పటికీ స్వస్థించారు తండ్రి. ఇతర మందిరాన్ని తీసుకొచ్చారు. నీ కొందరు ఆచరిస్తున్నాం. నేను కొందరు కుదిరి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు దీవించినాం. ఇద్దరు అనేక రాలేకపోతుంది. మనం తరం దయచేస్తుంది. మన కృపణకి మనకు ఇద్దరు కుమార్తె కుటుంబాన్ని నడిపిస్తుంది. స్కూల్ మన కుమారుడు రవి కుటుంబాన్ని దేవుడు అందరికీ రక్షణ దయచమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నానానికి వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నన్ను దిబ్బని అక్కడ పాపం తీసుకుని నడబడిపోతున్నా అలాంటి మందిరానికి రావడానికి నీకు ఇప్పుడు దయచుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నానానికి వందనాలు తెలుస్తున్నాం. నేను ఆ బడికి వచ్చి బలవంతం చెప్పిన అన్న మధుడు ప్రస్తుతం గారు కూడా విదేశాలు మార్గం సాధించి ఒక్కసారి రెడీ చేరిపోయి కదా. నేను అందరూ రెడీ చేరిపోయి రాజేష్ గారు ప్రార్థన చేస్తున్నాం. రాజేష్ గారు పెద్ద బలహీనతది నీ అధికారం కొంతవరకు స్వస్థించేది. నేను దాదాపు అరేంటి ఒక క్యాస్ట్ అవుట్ ఎవరి ప్రాబ్లం బాడీ రాజేష్ వీళ్ళది నేమ్ రాజేష్ అసలు కలుగాక కలుగాక నాకు జ్ఞాపిస్తాను సరే. నేను కూడిన ప్రతి ఒక్కరి నేను అజయ్ పవి మాకు సర్వీస్ కూడా నాకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను సరే. నేను ఆని కొందరు ఆచరిస్తాను. ఈ వారం గత వారం కూడా కార్యక్రమాన్ని ఘనంగా జరిగించాల్సి కదా. ನನ್ನ కుమారుడు తండ్రి ನನ್ನ బడ్డీ కూడా ఎప్పుడైతే ఉన్నత ఉద్యోగం నడిపించాను. తండ్రి నన్ను విదేశాల్లో PhD చేయించిన మార్గం సహాయం చేయను. నీ కొందరు ఆచరిస్తాను. నన్ను ప్రియాంక బుద్ధి గారి గర్భంలో ఇచ్చింది. వ్యక్తి సురేష్ కుమార్ గారి గర్భంలో ఇచ్చింది. తండ్రి వెంకట రత్నాల గారికి రత్న గారికి ఇరువురికి నేను భవిష్యత్తు చదువుతున్నాం. నాడు గారని నేరుగా ఒక మాట అని వారు చేసిన వ్యాపారం తీరింది. వెంకటరావు గారికి పెద్ద కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని తండ్రి. రెండో కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని కూడా దీవించిన తండ్రి. దిన బలహీనగా ప్రభుత్వం కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ స్వస్థతలుగా నాకు జ్ఞాపిస్తాం. ఇతరులు పొందు పట్టింది స్వస్థతలుగా నాకు జ్ఞాపిస్తాం తండ్రి. దోషని రాజ్యంలో యావతోత కొందరైనా ఈ కొందరు ఆచరిస్తాం తండ్రి. మా సంఘంలో వృద్ధులైన వారు చాలా మంది ఉన్నారు తండ్రి. శ్రీకాంతం ప్రభుత్వం తండ్రి. కేశవ కొత్త కేశవ కొందరు సిద్ధం గారు తండ్రి. సిద్ధం గారు తండ్రి. అమ్మమ్మ వర్షాలు గారు తండ్రి. వీరందరికీ మీ బలమైన శక్తి ఆరోగ్యాన్ని ఎప్పటి ప్రార్థన చేస్తాం తండ్రి. క్రిస్మస్ ఆరాధనలు కూడా ఘనంగా జరగడానికి సంవత్సరాంత నూతన సంవత్సరం ఆరాధన కూడా ఘనంగా జరగడానికి మీకు ఇప్పుడు దయచింది. ప్రతి ఒక్కరిగా ముగ్గురు కుమార్తెని వారి కుటుంబాన్ని కూడా తీర్చండి. నేను ప్రత్యేకంగా తండ్రి తండ్రి కొన్నాం తండ్రి. నా సౌజన్యం కూడా మంచి పెరుగుదల దయచుకుని ప్రార్థన చేస్తాం తండ్రి. నానాన్ని కొనాలి చేస్తాం. నేను ఇచ్చిన ఆదరణ కొరకు ఇచ్చిన అమలు కొరకు కొన్నాం తండ్రి. ఇచ్చిన సమృద్ధి కొరకు నానాన్ని కొందరు ఆచరిస్తాం. మందిరి కూడా జరిగించాం. మందిరాలకు వెళ్ళి ఆరాధన చేయడానికి ఇప్పుడు దయచేసి ప్రార్థిస్తాం. అని కూడా దైవ కుమార్తె అని కూడా మీరు ఆదరించడం యశ్వంత్ స్టడీస్ లో కూడా నేను గొప్ప కార్యం జరిగించుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. తండ్రి క్రిస్మస్ దినాలు దినాలు ప్రపంచంలో ఎక్కడైతే ఆరాధించిన వారు అందరూ దీవించినాం. ప్రత్యేక మరొకసారి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరు దీవించినాం. వర్ధన గారు కమలమ్మ గారికి కూడా ఈ పరమశక్తి నడిపించినాం. దీనికి కూడా తల్లిని చిత్రమైతే విదేశాలు అక్కడ కూడా సమృద్ధి ఇచ్చి నడిపించిన మాకు ప్రార్థన. నాన్న దగ్గర మంగారు రెండు కుమార్తె మీరు దంపతి వారికి ఇచ్చిన బిడ్డ కొరకు నీకు వందలు ఆచరిస్తున్నాం తండ్రి. ప్రవీణ రాలైపోయిందండి. మన ప్రవీణ జూట్ ఆపరేషన్ వచ్చిన లక్ష్మి కూడా బిఫోర్ చేస్తున్నారు. ఉన్నత చదువు కూడా చెప్పండి. ఇలాగ కూడా ప్రార్థన పనులుగా నడిపించుకొని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు వేరు బిడ్డ తీర్చారు. ప్రాముఖ్యంగా వాళ్ళ ఆయన ప్రభాకర్ కుటుంబాలు రమేష్ గారి కుటుంబాన్ని కుటుంబాన్ని నాయుడు గారి కుటుంబాన్ని సిద్ధి లారి గారి కుటుంబాన్ని కుమార్ లారి గారి కుటుంబాన్ని తండ్రి. రెండు నాని కొందరు తండ్రి కొందరు ఆచరిస్తాను. నన్ను రేవతి గారి కుటుంబాన్ని నన్ను జడ్జి గారి తండ్రి ముగ్గురు పంటవుతుంది. ముగ్గురు ఇతర స్టేజ్ నా బెంచ్ గారి స్టేనాలు మరి అందరూ దీవించిన జడ్జి గారు కూడా న్యాయపక్షంగా మీరు చూడడానికి కూడా ఎక్కడ కూడా ఇచ్చారు. అదేవిధంగా చిత్తమ్మ గారు కూడా మన బాలు అంటున్నారు. నీ పరమశక్తి వేసి నా ప్రశ్న ఇచ్చిన తండ్రి. శక్తినే చేయండి సంపూర్ణ కలిగాక. ఇప్పుడు మన పర్వతండి దేవుని ప్రేమ ఆయన కుమారుడునే స్వీకృతి ఆదరకర్తన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనే సవాలు ఇక్కడ కూడా మనకు దినాలు చెరువులందరూ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరికి అక్కడ పరిస్థితి తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రభురాకం పర్యటన సదాకాలంతో నడిపించింది కాక.